ఆ వైఎస్ఆర్సీపీ బడా నేతలందరూ జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చేందుకు సిద్ధమయ్యారా? ఇప్పుడు వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీని వీడి సైకిల్ సవారీకి సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఆ వైఎస్ఆర్సీపీ బడా నేతలందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారు. వారందరూ వైసీపీని వీడి ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలామంది నాయకులకి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే టికెట్ డినై చేస్తున్నాడు. ఆ టికెట్ డినై చేయటం ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నది. అంటే దాన్ని యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ స్థాయిలో అసలు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పాలిత పార్టీ మీద కూడా లేదు. అంత తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేక ఓటు ఉన్నది. దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి? అందుకని ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాడు. ఈ పొలిటికల్ గేమ్లో భాగంగా ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టడం, అక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టడం, కొంతమందిని తీసేయటం, కొంతమందిని యాడ్ చేయటం, ఈ తరహా గేమ్ మొదలుపెట్టాడు. ఈ తరహా గేమ్ మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రహించింది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గ్రహించాడు. ఏంటి అంటే తన ప్రభుత్వం ఇప్పటి వరకు పాలనా పరంగా అన్ని వైఫల్యాలనే పొందింది. ఏది కూడా సక్సెస్ కాలేదు. ఏ స్కీము సక్సెస్ కాలేదు. ఏ డెవలప్మెంటల్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అసలు కనీసం రోడ్లు కూడా వేయలేదు. ఈ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా ప్రజలు మర్చిపోయి ఇప్పుడు ఈ నాయకులు ఉంటారా ఉండరా, మనకి ఏ ఎమ్మెల్యేని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మనకి అసలు ఈ ఎమ్మెల్యే మళ్ళీ పోయి ఇంకోడోడు వస్తాడు, ఇంకో ఆ కొత్తవాడు ఎవడుంటాడు అనే చర్చల్లో పడిపోయారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కరెక్ట్గా ఇదే. తన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న దారుణమైన నాటకం ఇది. ఇట్ ఈజ్ ఏ డేంజరస్ గేమ్ హీస్ ప్లేయింగ్. ఎందుకు అంటే ఇప్పుడు మా గ్రామానికి రోడ్డు లేదు. నేను ఒక 10 రోజుల పాటు ఆ కొత్త ఎమ్మెల్యే ఎవడు అని మాట్లాడుకుంటా. నేను బయటికి రాగానే నాకు ఆ రోడ్డే కనపడుతుంది కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వేసే ప్లాన్లన్నీ ఇట్లాగే ఉన్నాయి. ప్రతిదీ కూడా టాపిక్ డైవర్ట్ చేద్దాం. అదేదో మనకు చిన్న సామెత ఉంటుంది కదా, ఒక గీత గీసి దీన్ని ఎక్స్టెండ్ చేయకుండా లేకపోతే చేయకుండా దీన్ని పెద్ద గీత చేయంటే దాని పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత అయిపోతుంది. అట్లా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, అసలు ఇప్పుడున్నటువంటి సిట్టింగుల్ని కొంతమందిని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని ఈసారి ఎన్నికల్లో మీకు నేను సీట్ ఇవ్వట్లేదు, మీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది అంటూ వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చి మొన్న మీటింగుల్లో కూడా అదే చెప్పారు. అంటే స్థానికంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి ఈసారి ఎన్నికల్లో సీట్ ఇవ్వను అంటూ కూడా తేల్చి చెప్పారు. మొన్న ఒక ఆడియో లీక్ అయింది. టీడీపీ నేతలే ఆడియోని లీక్ చేశారు. దాంట్లో స్పష్టంగా ఆయన ఏం చెప్పారు, ఎమ్మెల్యేల వల్ల అసలు ఏమైద్ది, ఎమ్మెల్యేల వల్ల అసలు ఏది కాదు, ఈవెన్ పింఛన్ కూడా ఇప్పిలేరు వాళ్ళు అంటూ అట్లా చెప్తున్నారు. అంటే అసలు ఇంకొక పక్కేమో నా మీద వ్యతిరేకత లేదు, కేవలం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మాత్రమే ఉందని ఒక రకంగా చెప్తున్నాడు. ఇంకొక సైడ్ ఏమో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వాళ్ళని మాత్రమే మారుస్తున్నాడు. ఈయన స్థానానికి సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు చేర్పులు మాత్రం ఇప్పటివరకు మనం చూడలేదు. ఏంటి అసలు? అంటే చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది కదా సార్. నేను అదే చెప్తున్నాను, అదే పాయింట్. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది 100% అనుకోండి. ఈ 100% యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంటే అందులో 90% పాలకుడు ఎవరైతే ఉంటాడో వాడి మీద ఉంటుంది.
ఈ లోకల్ రిప్రజెంటేటివ్ మీద 10% ఉంటుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మీద, వైసీపీ ఎమ్మెల్యే మీద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు 10% ఉంటుంది. ఎవరైతే పాలకుడు ఉంటాడో అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈ యాంటీ ఇన్కంబెన్సీ 90% ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ కొత్త గేమ్ నేను చెప్పా కదా, ఇట్ ఈస్ అ డేంజరస్ గేమ్. ఈ గేమ్లో ఫిగర్లను మార్చాడు. 90% ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది, నా మీద కేవలం 10% మాత్రమే వ్యతిరేకత ఉన్నది. అందుకని నేను ఇది మారిస్తే నేను గెలుస్తానని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ప్రజలకి ఒక తప్పుడు లెక్క చెప్తున్నాడు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎవరైతే ఏదైతే రూలింగ్ పార్టీ మీద ఉంటుందో ఆ రూలింగ్ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎమ్మెల్యే మీద ఉండేది తక్కువ. ఈ పాయింట్ని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ కలిసి చక్కగా మిస్లీడ్ చేస్తున్నారు. ఓకే, అందుకని ఈ ఎమ్మెల్యేలని మారిస్తే మనం గెలుస్తాము. ఈ ఎమ్మెల్యేలని మార్చకుండా వాళ్ళకే టికెట్ ఇవ్వటం వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాడు. అందుకనే మీరందరూ అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి మొత్తం 94 మంది ఎమ్మెల్యేలను మార్చబోతున్నాడు. అంటే షఫలింగ్ కానీ డ్రాపింగ్ కానీ మొత్తం టోటల్ 94 ఉంటాయి. ఓకే, అంటే కొంతమందికి ఏమో మొండి చేయి చూపించబోతున్నారని, కొంతమందికి స్థానచలనం చేయబోతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలు ఎమ్మెల్యేలుగా దించబోతున్నారంటూ కూడా మొత్తం షఫలింగ్ 94 సీట్లలో ఉంటుంది. ఈ 94 సీట్లలో షఫలింగ్ చేసి ఒక కన్ఫ్యూజన్ చేసి ఈ కన్ఫ్యూజన్లో మనం బయటపడదామని ప్లాన్ చేస్తున్నాడు. కేసీఆర్ సిట్టింగులకి ఇచ్చి ఓడిపోయాడు కాబట్టి మనం సిట్టింగుల్ని మార్చి గెలుద్దాం అనుకుంటున్నాడు. కేసీఆర్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు 60% ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద 100% యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అందుకనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 65 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఉన్నాయి. తెలుగుదేశం నుంచి ఒక 4 కలుపుకున్నాడు, జనసేన నుంచి 1 కలుపుకున్నాడు. ఈ మొత్తం స్థానాల్లో ఆయన మొత్తం అందరినీ మార్చిన పులివెందులతో సహా అన్నీ మార్చుకున్నా కానీ ఆయనకి మిగిలేవి ఎంత అనేది లెక్క తేలట్లేదు. అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో ఒక పెద్ద ప్లాన్ వేశాడు, అసలు వీళ్ళందరినీ మార్చేస్తున్నాడు. మీకు ఒక విషయం చెప్తా, ఈయన మార్చకపోయినా చాలామంది పోటీ చేయడానికే ముందుకు రాని పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ.